आपाते ये आपाती के खेतना आपाती డబ్బు 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 రే. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు మరీ 3 వీడియోస్ వస్తాయి. అరే ఏ లేదు మా కింగ్డమ్ మూవీ అప్లై చేసినాక అప్పుడు తర్వాత అమ్మయ్యా వీడియో అప్లై చేసినాను. కింగ్డమ్ మూవీ చేసిన ఎన్ని వ్యూస్ వచ్చాయో చూద్దాం ఒకసారి. 2 days అయింది. ఈరోజు ఆగస్ట్ 1 కదా, సో చూద్దాం. 2 days అయింది, ఫస్ట్ ఒక్కరోజు అయింది, చూద్దాం. అరే ఏంద్రా 34 వ్యూసా? 34 తక్కువ వచ్చాయిందిరా బాబు. ఏందిరా నేను ఇంత లాస్ట్ అదే సౌండ్ లేదా? సారీ గైస్, సౌండ్ లేదు, చెప్తా సారీ అని. సరే అరే కింగ్డమ్ మూవీ ఇంటర్వ్యూలో వచ్చిన 3rd మూవీ టికెట్స్ అరే ఎప్పుడో పెడితే చూద్దాం ఒకసారి. నేను ఇన్స్టాగ్రామ్లో చెక్ చేద్దాం. సో చెక్ చేద్దాం. అరే ఏంట్రా అడ్వాన్స్ బుకింగ్స్ రేపా? ఆన్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ రేపు 4-5 గంట. సరే మనం వెయిట్ చేద్దాం. నైట్ పనుకొని మంచిగా రేపు మార్నింగ్ ఫ్రెష్ వెళ్ళేసి మార్నింగ్ వరకు సాయంత్రం వరకు ఖాళీ అవుతాయిగా. సరే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మనం ఫోన్ పట్టుకోండి, చూద్దాం. సో బెటర్ మనకు దొరికితే మేలు, దొరకపోయినా ఇంకా వేద్దాం తర్వాత మా హైదరాబాద్ వేద్దాం. సరే ఇంకా పోయి తినేసి పనుకుందాం. Few moments later. అమ్మయ్య తినేసినాం. రాత్రి టైం ఒకసారి చూసుకున్నాం టైము. బో నేను తిట్టిందిరా ఇంకా అప్ప కొడుకుని ఇంకా నిద్రపోవాలి. రేపు పొద్దున్న లేచి పొద్దున్న సాయంత్రం వరకు ఆ మిషన్ కాడే ఉన్నాడు. ఆ మిషన్ అకంప్లీట్ అయిన వరకు ఉన్నాం. సో ఇక అనుకున్నాం. The next day. ఇది మీద అక్కడ అవునరా అదే మిషన్ అన్న కదా, అందుకే లేపినా. సరే ఆ మిషన్ అయిపోయి చేయాలి. సరే పప్పు ఇంకా విలాగ్ చేద్దాం. అలాగే సరే విలాగ్ చేద్దాం. సో హాయ్ గాయ్స్, ఇది విలాగే. డే 1 అంటే మీకు ఏం చేయాలి ఇప్పుడు ఈ విలాగ్ గురించి చెప్పాలంటే మీకు ఎలా పడి చెప్పడం నాకు అర్థం కావట్లేదు. సో చూస్తున్నాను కదా వీడియో. సో తమిళ చూస్తారు. సో ఇంకా మాడుకున్నాం. పీచే వేరే బాకీ హే ఏదో ఒకటి హిందీలో నాకు రాదు, హిందీ తోడతోడారా. సో ఇప్పుడు తాతోడు రిలీజ్ కదా. సో టికెట్స్ ఈవినింగ్ బుకింగ్స్ అడ్వాన్స్ బుక్ ఓపెన్ అవుతాయి. సో దానికోసం మనం మిషన్ అని పేరు ఉంటుంది, మా అమ్మ పోయారు. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్ మీద ఉంటాను. అదే ఫోన్ మీద కూర్చొని అదే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాను. సో చూడాలి, ఫోను చూసుకుంటున్నాం కూర్చోండి. మన టికెట్ దొరకాలి, లేకపోతే బ్యాట్ లక్. మనకు దొరకకపోతే బ్యాట్ లక్. సరే ఇంకా పోయి టిఫిన్ చేసి ఇంకా మీకు టికెట్ చూద్దాం. టికెట్ దొరకకపోతే అప్పుడు ఇంకో వీడియో ఇస్తాను. ఓకేనా? బాయ్. టికెట్ దొరుకుతా సరే పోదాం, టిఫిన్ తిందాం.
few moments later. బా కూర్చున్నా. సాయంత్రం ఎంతైనా టైం 4 అవుతుంది. సో 4-5 కదా. సో ఫోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ మధ్యాహ్నం చూసినాం. తర్వాత ఫోన్ ఛార్జింగ్ లేదు, అందుకే ఛార్జింగ్ పెట్టి ఇప్పుడు ఫోన్ తీస్తే 4 అయింది. నిద్రపోయినా అలాగా బ్యూటీ స్లీప్ వేసిన. సరే ఇంకా ఫోన్ చూద్దాం. ఫుల్ ఛార్జింగ్. సో చూద్దాం టికెట్స్ ఉందా లేదా చూద్దాం. టికెట్స్ అరే ఓపెన్ అయినా టికెట్లు. అరే నాకు సుదర్శన్ కావాలా. లాస్ట్ కాలేజా అప్పుడు వీడియో చెప్పాను నేను. అతడు మూవీ కొత్త అతడు అని చెప్పిన. ఇప్పుడేందిరా సుదర్శన్ టికెట్స్ అసలు లేవు. టికెట్ ఎందుకురా? అరే షెట్ అసలు లేవు. అరే ఇది మొత్తం 8 o'clock షో ఒకటే ఉందా. ఇది టీఆర్ఎస్లో సుదర్శన్ ఒకటే ఉన్నాయి టైమింగ్. అది 8 o'clock 7:30. విశ్వనాథ్ థియేటర్లో 7:30 ఉంది. అరే నాకు బాగా ఫోర్ట్ కాదా సుదర్శను? అరే ప్లీజ్ రా. అరే సోలో టాట ఏదో కర్మ. ఎవరో మెసేజ్ చేద్దాము. మనోడు ఫ్రెండ్స్ ఉన్నారు. మహేష్ ఉన్నాడు, మహేష్ ఫ్రెండ్ ఉన్నాడు. అదే మహేష్ ఫ్యాన్ ఉన్నాడు మా ఫ్రెండ్. అడుగుదాం సార్, చూద్దాం. మెసేజ్ చేద్దాం. బ్రో ఏం బ్రో ఇది అయితే టికెట్స్ మొత్తం ఆఫ్లైనా? అరే లవుడే ఏంద్రా మహేష్ బాబు గారు బర్త్డే గోననే 15th బర్త్డే ఆఫ్లైన్ ఎందుకు పెడతారా? దూరం ఎంటర్ రావా నేను? మా ఇంట్లో ఎక్కడో కేపిపి ఇది మీద ఎక్కడో ఆట వేసుకోవట్లు చక్కగా మెట్రో రైలు కూడా లేదు. వీడేమో ఆఫ్లైన్ అంట. సరే పని చేద్దాం, టికెట్స్ కొందాం. అదే బ్లాక్లో కొందాం. ఎంత అయితే చూద్దాం ఒకసారి. సరే ఈ మొత్తం సో సండే కదా చూసిన బ్రో 11 షోస్ అని అడిగిన. షోస్ పెట్టారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు బ్రో. 11 షో కన్ఫర్మ్ అవుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి అంటే ఓకే బ్రో అని పెట్టా. టుడే విల్ నో కన్ఫర్మేషన్, ప్లీజ్ వెయిట్ టిల్ ట్యూస్డే. సరే ట్యూస్డే వరకు వెయిట్ చేయమన్నాను. సో వెయిట్ చేద్దామని. సో ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దెన్ టికెట్స్ 11 షో టికెట్స్ బుక్ మై షో చేస్తారు అంటే లేదంట ఆఫ్లైన్ మొత్తం. సో అయితే ఆఫ్లైన్ అంటే 800 ఒకటి. తర్వాత కన్ఫర్మ్ కాలే. సో ఇంకా ఓకే మండే ఈ సీట్స్ అంటే లోవర్ సీట్స్కి పెద్ద సీట్స్కి లేదు, ఓన్లీ బాల్కనీ. లోవర్ సీట్ అయితే 700, సెకండ్ క్లాస్ అయితే 600. ఓకే బ్రో ఓకే. లో ప్రైస్ లేదా బ్రో అంటే 230 రూపీస్ ఉంటుంది. అది సుదర్శన్ కాదు పాసిబుల్ సంజయ్. ఓకే సునీల్ అయితే ప్రైస్ పెట్టారు కదా, వేరే ఆప్షన్ లేదు అంటున్నాడు. సో మనీ మేనేజ్ విషయం టికెట్స్ ఉంటే బ్రో అన్నాడు. ఒక టికెట్ చూడు ఏ షో కాబట్టి మార్నింగ్ 8 షో అండి. ఏ థియేటర్ అడిగారు. సంజయ్ థియేటర్ చూడు సంజయ్ లేదు బ్రో విషయం థియేటర్ లో ఐడియా అంటే ఓకే బ్రో అని చెప్పిన. అంతే ఏద్దాం, ఏం చేయలేవు. ఏంటి పెద్ద స్కామ్ జరుగుతున్నాయి. అరే లోవర్ క్లాస్ ఎంత మా అయితే 50 రూపీస్ 100 రా. వీటిగా 600 700 పెడతారు 500. అరే ఏదా మీరు ఎస్ఎస్ఎంపీ 28 ఏంటరా మీరు 15th బర్త్డే ఇటే సారా ప్రైజ్ ఎక్కువ పెట్టి చాట్ గేమ్లో అదే చాట్ గెస్ట్. సరే మంచిగా ఆలోచనే కానీ ఇంత చేయదు. సపరేట్గా ఒక గ్రూప్ ఫామ్ చేయరు కదా. లేదా టికెట్స్ ప్రైజ్ ఆఫ్లైన్ ఇష్టం వచ్చినట్టు ప్రైజ్ చేసి స్కామ్. పెద్ద స్కామ్. సరే స్కామ్ బయటపడతా, ఏం పడలేదు. నేను మహేష్ బాబు ఫ్యానే. నేను చూసుకోను. ఒక మహేష్ బాబు ఫ్యాన్ చూసి ఎట్లా ఉంటాడు. మేము మిడిల్ క్లాస్, పైగా మేము మిడిల్ క్లాస్ 600 700 పెట్టి ఎవరు వస్తారు? ఎవరో డబ్బులు ఎక్కడ మాకు ఖాళీ ఉన్నాము, డబ్బులు లేవు చచ్చిపోతుంటే వీళ్ళేమో 600 700 పెడతారు టికెట్. ఏంది ఆన్లైన్ అయితే 50 100 ఉంటుంది. సుదర్శన్లో విష్ణు ఇదేంద్రా బాబు. విష్ణు కూడా అంతే. విష్ణు అసలు లేదంట టికెట్. సంజయ్ ఉందంటే సంజయ్లో సేమ్ ప్రైజ్. ఏంద్రా స్కై బయట పడేస్తుంది. ఏంది ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్ ఎక్కువ అమ్ముతారు. ఏమంటే మా ఇది దందా ఇది అట. వ్యాపారం ఏ వ్యాపారం. సరే స్కామ్ బయట పడుతుంది చూడు. స్కామ్ బయట పడుతుంది. సరే వీడియో చేద్దాం. సో హై గైస్, చూసినారు కదా అయితే పెద్ద స్కామ్ జరుగుతుందో చూసినారు. చాట్ మొత్తం లాస్ట్ ఫీల్గా చూడాలి. ఏంది వీళ్ళు ఇంత చేస్తున్నారు నాకు అర్థం సార్. స్కామ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయ్యి అంట చేస్తాను. మీరు ప్రైజ్ ఎక్కువ పెట్టడం ఏమనంటే
అన్న ఇది మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు బర్త్డే కదా, మహేష్ బాబు గారి బర్త్డే కదా, చాటికబులు వాళ్ళ డబ్బులు అంటారు. సరే ఇవ్వండి, నేను తప్పనట్లే, కానీ ప్రైస్ ఇట్లా పెట్టడమా అని. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ఎక్కువ పడి పెట్టి నాకైతే ఎంత మనీ అంత మనీ. మా విశ్వనాథ్ థియేటర్ కూడా ఎక్కువ పెట్టారు, 110 కదా ఆన్లైన్లో, 110 2 సీట్స్ విశ్వనాథ్. ఇక్కడ ఆఫ్లైన్లో ఎక్కువ పెట్టారు. ఏది ఎవరు ఉంటారు చెప్పండి, ఎవరు కొంటారు? మిడిల్ క్లాస్ కొనేరు, ఎక్కువ డబ్బు నుండే కొంటారు. ఏద్దాం మాట బతుకులు అంతే, పిటికాసు బతుకు. సరే ఏద్దాం. ఇంకా నేను సినిమా బాగాలేదు చూసినా, సినిమా బాగాలేదు లేదు. ఇంకా ఫోన్ చూసుకోవడమే మనం. కాట గుట్టూరు కానీ సాంగ్స్ పెట్టుకొని ఇట్లోనే అయిపోదాం. అన్నా సరా చూద్దాం. సరే ఈ స్కామ్ అయితే పెద్ద నువ్వు ఎన్నో ఆశ పెట్టుకున్నా, అసలు కన్నీరు అయిపోయింది. ఏదో లాస్ట్ కలేజా వీడియో అప్పుడు చెప్పినట్టున్నా, ఫస్ట్ టైం గుట్టూరు కానీ సెకండ్ కలేజా తోడు పోతా. కానీ ఐఎమ్ సారీ గైస్, ఆ ప్రామిస్ బ్రేక్ చేసిన. ఏదో సుదర్శన్ అయితే ఏ టైం ఒకటే షో ఉందంట, రెగ్యులర్ షోస్ లేవంట. ఏంది వీళ్ళు ఏంది నాకు అర్థం. సరే ఏద్దాం. విష్ణు చూస్తే విష్ణు కూడా లేదు, అది కూడా ఆఫ్లైన్ అంట. సంజయ్లో ఆఫ్లైన్ అంట, అర్జున్ ఆఫ్లైన్ అంట, అన్నీ ఆఫ్లైన్ పెట్టుకుంటే ఎందుకు రట్టి బుక్ మై షో తీసిబాదే. ఏమంటే బుక్ మై షో మనకి డిఫరెన్స్ మన కోట వేస్తుంది చూడండి, ప్రూఫ్ తర్వాత వస్తుంది ప్రూఫ్ అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. సిగ్గులేదు. యాదా సారీ గైస్. సో ఈ స్కామ్ బయటపట్టాలని నేను వీడియో వేసిన. అలాగే కొన్ని వీడియోస్ కావాలంటే చూసేది. దీనికి ముందు దీని తర్వాత వస్తుంది వీడియోస్. కానీ చోలో ఇయర్స్ పెట్టుకొని ఎందుకంటే కొంచెం వీడియోస్ సౌండ్ తగ్గుతాయి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అవుతాయి అందుకే. సో దీనికైతే 100 బూతులు ఉంటాయి, ఎందుకంటే కొత్త మండింది. ఎవరు నిజంగా 600 సుదర్శన్ థియేటర్ లోవర్ సీట్ అవి ఎంత ఉంటాయి? మా అయితే 50 100 ఉంటాయి. వీళ్ళుగా 600 700 అట లోవర్ క్లాసే. అది బాల్కనీ పెద్ద అప్పర్ క్లాస్ అయితే అవి ఇంకా 800 900 1000 రూపీస్. ఎవడబ్బా సొమ్ము అబ్బా కోపం. అందుకే బయట పెట్టడానికి స్కామ్ బయట పెట్టిన. ఏమని కానీ నేను ఒక మహేష్ బాబు ఫ్యానే, అయితే టీఎఫ్ఐ పాయింట్సా, నేను టీఎఫ్ఐ పాయింట్సా అంటే నేను టీఎఫ్ఐ పాయింట్స్ అంతే. ఆ మహేష్ బాబు ఫ్యాన్, అందరి ఫ్యాన్. మహేష్ బాబు అయింది, అదే మహేష్ బాబు గారు అయింది, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున బ్రదర్ ఫ్యాన్. ఎందుకంటే నేను టీఎఫ్ఐ పాయింట్సా, ఐ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్. సో యూట్యూబ్ వచ్చేది అది చేసేయండి. సో చూసాను ఎండ వరకు కూర్చొని, ఎండ తర్వాత సీన్ అయిపోయాక ఎండ వస్తా చూద్దాం, మాడతాం ఓకేనా, చూసేయండి. చూడమన్నా కదా లాస్ట్. సో మళ్ళీ ఒక క్వశ్చన్ చెప్పాను మర్చిపోయాను, అందుకే మళ్ళీ వీడియో పెట్టాను. సో అలా కూడా కొనాలనిపించేది, అదే 600 700 600 కదా కొందామని అనుకున్నాను. కానీ ఇట్లో సో ఇంట్లో మింగులు బయట మింగులు, జీవితం మింగులు బయట తెంగులు అంతే, చుట్టాలు మింగులు. చుట్టాలు అన్నారు కదా, చుట్టాల వల్ల మా ఫాదర్ నన్ను చంపుతాడు. ఖాళీ ఉన్నా కదా, ఉద్యోగం లేదు అన్నీ. అందుకే నేను నా కెరియర్ మొత్తం ముగ్గు కూలిపోయింది మొత్తం సినిమాగా పోయి. ప్లస్ ఇంట్లో నెప్పుని కొడుకు, అది మా ఫైనాన్షియల్ కూడా కొంచెం పరిస్థితి బాగాలేదు, అందుకే ఆలోచించి సినిమా పోలేదు. అంటే అంత బాధ ఉందంటే కోపం కూడా ఉంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కోపం ఏంటంటే అంత 600 700 ఎందుకు అయ్యి చెప్పండి. అదే కదా నాకు అర్థం అవసరం. స్కామ్ చేస్తున్నారు వీళ్ళంతా, స్కామ్ కాదు ఒక రకంగా స్కామ్ అనుకోని, ఏమో చెప్పలేదు, బ్లాక్మెయిల్ అలా. నేను మిడిల్ క్లాస్ కదా, మా మిడిల్ క్లాస్, అందుకే ఫైనాన్షియల్గా చాలా లవ్లో కాదమ్మా, లోలో ఉన్నాం, డౌన్లో ఉన్నాం. అందుకే నేను పోయేలా. మీరైతే పోయినట్టున్నారు. సబ్స్క్రైబ్ మీరు చూసేటే, మీరు పోయేటే స్మెల్ ఉన్న మీరు ఎలా చెప్తారు, నేను చూస్తా మీ వీడియోస్. స్మెల్ ఉంది మీరే చెప్తాగా, నేను వీడియో వస్తాను యూట్యూబ్లో. సో నేను నైట్ పెట్టినా చూసి, సో పెడతాను నైట్. ఇప్పుడు నైట్ జరుగుతుంది, మొత్తం ఫ్యాన్స్ అడవి థియేటర్ దగ్గర అది పెడతా వీడియోస్. మా ఫ్రెండ్గా పెడతాను, కానీ లోపల థియేటర్ ఉంటాయి కదా, అది పంపాను. మ్యాషప్ అవన్నీ పెట్టాను కదా, ఎందుకంటే కొంచెం కార్పొరేట్ స్ట్రైక్, అందుకే పెట్టాను. మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకోండి. నేను ఇంకా
బయట థియేటర్స్ దగ్గరే పెడతాం నైట్ చూసేయండి, మార్నింగ్ కలుద్దాం. సో అని చెప్పిన కొంచెం ఫైనాన్షియల్ డౌన్ అన్నాము. అదే మా ఫాదర్ అన్నారు మిగులు ఇట్లా దింగులు ఏదో. సర్లే మన పరిస్థితి సర్లే నేను అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏంటి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. అది మన సిచ్యువేషన్ రైట్ నా. ఇంకా పోవడపోయినా సో నెక్స్ట్ కూలీ 1 వీక్ ఉంది. కూలీ ఏమో నైసి సాటర్డే సండే 2 వీక్స్ ఉంది. సారీ రేపు సాటర్డే సండే టికెట్స్ ఓపెన్ అవుతా అని చెప్తారు. సో వెయిట్ చేద్దాం దానికి కూడా. సో ఓపెన్ అయితే నేను బుక్ చేసుకుంటా పోతాను, వెళ్తా. నేను తప్ప వెళ్ళాలిగా. తర్వాత మన నాగార్జున సార్ కింగ్ నాగార్జున తెలుగు ఉన్నాడు, పోవాలిగా తప్పదు. మన తెలుగు అని పోవాలి తప్పదు, పోవాల్సిందే. సో కూలీ వీళ్ళ కలుద్దాం అంటా ఇప్పుడు చెప్పను. నైట్ షో నైట్ వీడియో పెడతా కదా, అయిపోయినాక అప్పుడు వచ్చి చెప్తాను కదా, చూసేయండి ఇక నైట్ వీడియోస్. Later that night. A few moments later. సో గైస్, సో చూసినారు కదా నెక్స్ట్ డే ఇది. నెక్స్ట్ మార్నింగ్ చూసినారు కదా. సో వీడియోస్ పెట్టాను చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మాకు మూడు లేదు మూడు మొత్తం ఉత్సాహం తగ్గిపోయింది. మీరు ఎంజాయ్ చేయండి రాని. సరే మనం నెక్స్ట్ కూలీ ఎంజాయ్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ మహేష్ బాబు ఫ్యాన్స్ పంపించండి. తెలియవాలి అందరికి తెలియవాలి, అందరికి తెలియాలి. అందుకే చేసిన వీడియో తప్పే ఉంది. చేసే పని ఎవరు అంతే తెలియదు కదా. బ్లాక్ ఎంత అమ్ముతారో తెలియదు కదా, అందుకే చేసిన. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాబు ఫ్యాన్స్ లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మూవీస్ బిజినెస్ మ్యాన్ అంటారు. మా ఫ్రెండ్ నైట్ కాల్ చేసి వేరే బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతాను. మళ్ళీ అది ఎప్పుడు చెప్పలేదు, సూన్ అనట రిలీజ్. బిజినెస్ మ్యాన్ రిలీజ్ సూన్ అనట. అది మనం చేసినాం కదా, అప్పుడు కూడా మనకి త్వరగా టికెట్స్ ఫస్ట్ డే సెకండ్ డే పోయినాం చూసినాం కదా, అది విషయం. సో ఈసారి మనం దానికి ఆ సినిమాకి మనం ఫోర్ట్కి పోదాం, బాబు ఫోర్ట్. ఈసారి తప్పకుండా బిజినెస్ మ్యాన్కి అయితే తప్పకుండా పోతారు. చూడండి, చూస్తున్నారు బిజినెస్ మ్యాన్కి తప్పకుండా పోతారు. చూడండి 40K సుదర్శన్ థియేటర్ బాబు ఫోర్ట్కి పోతా, సురేష్ థియేటర్కి మన బిజినెస్ మ్యాన్కి చూడండి తప్పకుండా పోతా. లాస్ట్ టైం విశ్వనాథ్ థియేటర్ ఆ వీడియో చూడకపోతే పైన లింక్స్ ఇస్తా చూసేయండి. ఇలాంటి కింద చూసేయండి. ఈసారి అంటే బ్రైట్గా మహేష్ బాబు గారి ఫోటో పోతాం. సో చూద్దాం ఎప్పుడు ఇది సూన్ అంటారు. సూన్ అంటే అది సెప్టెంబర్ మేబీ సెప్టెంబర్ అట్లా చూడం. సో వీడియో నుంచి లైక్ చేసేయండి, మీ బాబు ఫ్రెండ్స్ పంపించండి. సో ఎవరికైనా నాకు నా ద్వారా మీకు బాధ కలిగించడం ఐఎమ్ సారీ. ఈ వీడియో అనుకున్నాను కదా, మీరు ఐఫోన్ యూజ్గాడు 7 సినిమా తీసి వీడియో పెట్టింటాను డబ్బులు కూడా అదే అండి. కానీ మార్చిన కింద టైటిల్ చూడు మార్చిన కదా. సో అందరూ అంటే అనుకుంటారు. సో ఐఎమ్ సారీ, మీ అందరికీ కొంచెం బాధ హర్ట్ అయ్యేటారు. నేను హర్ట్ ఏదో నేను పోలేదే. సరే అన్నీ ఎంజాయ్, అందరూ ఎంజాయ్ చేయండి. నా పరిస్థితి వేరే, వాళ్ళ పరిస్థితి వేరే. నా పరిస్థితి ఇటు ఉంది, డౌన్ అవుతుంది. సరే అందుకే చేయలేకపోయినా.
సో సారీ గైస్, సారీ ఫర్ హర్టింగ్ యూ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యాన్స్ అందరికీ. నెక్స్ట్ వీలాగ్ కూలీ కదా చూసేయండి, అది నెక్స్ట్ వీలాగ్ అదే, దానికోసం వెయిట్ చేద్దాం. టికెట్స్ కూడా ఓపెన్ అవుతాయి ఫోన్లో. ఇక్కడ ఫోన్లో చూస్తేమో ఓపెన్ అడ్వాన్స్ బుకింగ్ సూన్ అన్నారు. తమిళలో ఓపెన్ అయినాయి గైస్. తెలుగులో ఇప్పుడు సాటర్డే సండే ఓపెన్ అవుతాయని చెప్పారు. చూద్దాం సాటర్డే సండే. వెయిటింగ్ ఇక్కడ అండ్ వెయిటింగ్ మన తలపతి సో నెక్స్ట్ వీడియో ఎటో కూల్ అంటే. సో వెళ్ళిపోదాం కూల్ మూవీకి. సో ఇంకా ఇది చెప్పాలి, ఈరోజు మర్చిపోయాను, ఈరోజు రాఖీ పండుగ. సో సారీ గైస్, అందరికి హ్యాపీ రాఖీ పండుగ టు మై సిస్టర్స్ అండ్ ఫెలోస్ ఏదో ఒకటి. సో ఒక ముగ్గురు తప్ప చెప్పాను కదా లాస్ట్ రియాక్షన్ వీడియో చేశాను, మస్ట్ మరో అది కూడా వీడియో పైన వస్తా, అదే వస్తుంది. ఈరోజు ఈ వీడియో వచ్చింది, ఇంకటి మనిషి పుట్టినరోజు ప్లస్ రాఖీ పండుగ. సో ముగ్గురు, ఒక జిఎఫ్, ఒక లవర్, ఒకటి మా భార్య, సో ఫ్యూచర్ భార్య. సో మా ముగ్గురు తప్ప అందరికీ మా చెల్లెక్కలు హ్యాపీ రాఖీ రక్షాబంధన్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో ఫైనలీ ఏం టెల్లింగ్ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో లాస్ట్ పెడతా ఫోటో చూసేయండి, సూపర్ టైప్ చూసేయండి. సో సూపర్ స్టార్ ట్యాగ్ రావాలంటే కష్టమే. మహేష్ బాబు గారు బాగానే సపాయించరు ఆయన మా నాన్న లెగసీగా. ఇప్పుడు మీరు మనం మిస్ అవుతారు కృష్ణ గారిని, కానీ కృష్ణ గారి రూపంగా మనం మహేష్ బాబు చూడవచ్చు. మహేష్ బాబు గారు ఇప్పుడు ఆయన కృష్ణ గారి లెగసీని మన మహేష్ బాబు గారు లెగసీ నడుపుతారు. సో మేటిక్ ఫర్ రాజమౌళి ఎప్పుడు 2027 వస్తాట. ఏది రాజమౌళి సర్లే వెయిట్ చేద్దాం, అప్డేట్ ఏమైనా వస్తుందో చూద్దాం, ఎప్పటికి చూద్దాం. సో మేబీ సినిమా హిట్ అవుతారు అనుకుంటా. 2027 అంటే ఇక మనకి ఫస్ట్ పార్ట్ 2 పార్ట్ ఉన్నాయట. ఫస్ట్ పార్ట్ 27, సెకండ్ పార్ట్ 35 30. అప్పుడు మన పెళ్ళి అవుతుంది, అప్పుడు నాకు పిల్లలు అవుతారు, నేను సరే అవుతాను. ఎంత సరే చూద్దాం, ఫస్ట్ పార్ట్ అయితే చూద్దాం, సెకండ్ పార్ట్కి మన ఫ్యామిలీతో పోదాం అందరం, సరేనా? సో బీగల వెయిటింగ్ విత్ రాజమౌళి గారు సినిమా. సో మీరు ఇంకా లగేజ్ అంటే కండక్ట్ చేయాలి, 100 సెలబ్రేషన్ జరగాలి బాగా. మీ లగేజ్ మీ బర్త్డే జస్ట్ 100 బర్త్డేకి సెలబ్రేషన్ బాగుండాలి, చూద్దాం. సో అది నా కోరిక. సో చూసినారు కదా, నా కోరిక కూడా సేమ్. మహేష్ బాబు బాగా ఆయన ఎడిటింగ్ బాగుంటుంది, ఆయన బాగా చేసే సినిమా బాగుంటుంది. సో ఈ వీడియో జస్ట్ లైక్ చేయండి, ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ షేర్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడాలనుకుంటున్నాను తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకుంటున్నాను. ఎవరు కొడితే చుట్టూ 100 మంది మధ్యలో ఒక్కడే. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు లెక్కలో చెట్టు కనిపించింది, నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాను. చూపిస్తా.
నన్ను నన్నాను 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 నన్నానా